నా పేరు ఆదిత్య చిలుమల. ఆత్రేయ సినిమాలో లీడ్ రోల్గా నటించాను నేను. ఈ సినిమా ఒక సోషల్ కాజ్ కోసం చేసింది. అన్ని ఐటీ కంపెనీస్ కలిసి ఒక మంచి కాజ్ కోసము దీంతో వచ్చే ప్రాఫిట్స్ కూడా ఇన్కమ్ కానీ అంతా అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కోసం వెళ్తుంది అనమాట. మీరు ఈ సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా యూర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ అనమాట టు బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ కూడా అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి వెళ్తాయి. మూవీ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాంట్లో వేరియస్ సోషల్ కాజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫస్ట్ టైం కొంచెం నర్వస్నెస్ ఉండింది, కానీ చేస్తూ న్యాచురల్గా వచ్చేసింది. ఎందుకంటే మూవీలో లీడ్ రోల్ వేసే లీడ్ క్యారెక్టర్ ఫేస్ చేసేవన్నీ నేను కూడా లైఫ్లో ఎప్పుడో ఫేస్ చేసినవే. లీడ్ క్యారెక్టర్ యూఎస్ నుంచి రిటర్న్ సినిమాలో, నేను కూడా రియల్ లైఫ్లో యూఎస్ నుంచి రిటర్న్. సో నాకు క్యారెక్టర్తో అసోసియేట్ చేయడానికి చాలా ఈజీగా అనిపించింది. బికాజ్ దీంట్లో చాలా ఇష్యూస్ కవర్ చేస్తారనమాట. జనరేషన్ గ్యాప్స్, మన పేరెంట్స్కి చిల్డ్రన్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి చిల్డ్రన్కి కానీ జనరేషన్ గ్యాప్ చాలా ఉంటుంది. యూజువల్గా మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ని ఫిక్స్ చేసుకోవాలంటే ఎలా, అటువంటి ఇష్యూస్ అన్నీ ట్యాకిల్ చేస్తుంది మూవీ. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఫాదర్ నేర్పించే లైఫ్ లెసన్స్, నేర్పించే థింగ్స్ కానీ సన్ ప్రాక్టికల్గా అతని ఓన్ స్కూల్ లైఫ్లో, అతని ఓన్ పర్సనల్ లైఫ్లో అప్లై చేసి అందరిని మనసుని మార్చేస్తాడు. ఇట్స్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. నా పేరు అనూహ్య. నేను 8th క్లాస్ చదువుతున్నాను ఇండస్ యూనివర్సల్ స్కూల్లో హైదరాబాద్. నేను ఈ సినిమాలో యాలిస్గా నటించాను, సెకండ్ మెయిన్ రోల్ లాగా. నేను ఈ సినిమాలో ఒక అల్లరి పిల్లలాగా చేశాను. అంటే ఎవరిని పట్టుకుంటే వాళ్ళని సతాయిస్తుండే, అసలు ఎవరి మాట వినకపోయేది. టీచర్స్ కూడా తిడితే అసలు నేను వినకపోయేదాన్ని. అప్పుడు ఒకరోజు ఆత్రేయ అని పిల్లోడు వస్తాడు. నేను చేస్తుంది మంచిది కాదు, నువ్వు మంచి పిల్ల అవ్వాలంటే నేను అసలు వినను. అప్పుడు ఒకరోజు నాకు చూపిస్తాడు, నేను నిజంగా అందరు నన్ను ఎట్లా చూస్తారో నాకు చూపిస్తాడు ఒకరోజు. అప్పుడు నేను అర్థం చేసుకుని మంచి పిల్లలా నా మనసు మార్చేస్తాను. నేను ఒకడి కాలు అంటే లైక్ జోక్ లాగా నేను ఒకడిని కాళ్ళని పట్టుకొని ఇస్తా. నాకు అది చాలా ఫన్గా అనిపించింది యాక్చువల్గా. అంటే చేయడం కూడా అంటే లైక్ నేను రియల్ లైఫ్లో అట్లా చేయను, చాలా షైనీ, కానీ అట్లా సినిమాలో చేస్తే నాకు అంటే లైక్ ఫ్రీగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఆత్రేయకి నాకు రిలేషన్షిప్ చాలా హెవీగా ఉంటుంది. అంటే నేను ఎందుకు ఆత్రేయ మాట ఎందుకు వింటానంటే నాకు చూపిస్తాడు, అంటే అందరు నన్ను ఎట్లా చూస్తారో, నిజంగా ఎట్లా చూస్తారో. అప్పుడు నేను బాధపడి నేను అప్పుడు అర్థం చేసుకుని మంచి పిల్లని అవుతాను. సో అట్లనే నాకు మంచి దారులు చూపిస్తూనే ఉంటాడు వాడు. సో అప్పుడు నాకు వాడి మధ్యలో ప్రేమ పెరుగుతుంది బాగా. షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసినాను, అందరితో ఫన్గా ఉండాను, అందరితో కూడా చాలా ఫ్రీగా చేశాను. అంటే చాలా ఎంజాయ్ చేశాను, ఏమీ టెన్షన్ లేకుండా. ఆచార్య ఆత్రేయ గారు మనసు కవి అంటారు. అంటే అతని రాసిన ప్రతీది కూడాను మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఆయన మనసు కవి అయ్యారు, మనసు కవి అయ్యారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. లక్కీగా ఇంతవరకు మన హీరోల్లో ఏ పాత్ర కూడాను ఆత్రేయ అన్న పేరు పెట్టలేదు. సో అది మొదటి కారణం. రెండోది, ఈ సినిమా మనసుకు హత్తుకునే విధంగా తీయాలి, మనసుకు హత్తు విధంగా కథ రాసుకున్నాను. అందరి హృదయాల్ని మనసుకి నప్పే విధంగా చేశాం కాబట్టి ఈ లీడ్ రోల్ అందరి మనసులో అలా దోస్తాడు కాబట్టి ఈ పాత్రకు ఆ పేరు అలా పెట్టుకున్నాం. ఈ సినిమా ద్వారా 2 విషయాలండి. ఒకటి, ఇది పిల్లల సినిమా, నిజానికి పెద్దవాళ్ళు చూడాల్సిన పిల్లల సినిమా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పేరు పిల్లలే ప్రధాన పాత్రధారులైన ది అండర్లయింగ్ అంటే వాళ్ళ యొక్క భావాలు కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు చాలా. సో ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది, అది స్కూల్లో వాళ్ళ ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడాను. సో ఈ సినిమా ద్వారా పిల్లలు నేర్చుకునే మంచి ఏంటో చెబుతూనే, అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకమైన వాళ్ళు ప్రదర్శించారు వాళ్ళ ముందు కానీ వాళ్ళకి ఏ విధంగా మంచి చెడులు చెప్పాలి అనేది కూడాను ఈ సినిమాలో చెప్పడం జరిగింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కంటే ముందే దాదాపు 25 ప్రివ్యూ షోస్ వేసాము డిఫరెంట్ లొకేషన్స్లో. కర్నూలు, చిత్తూరు, వరంగల్, నిజామాబాదు, ఇలా హైదరాబాదు చాలా చోట్ల ప్రివ్యూస్ వేస్తాం. ఈ ప్రివ్యూస్ అన్నిటికి కూడాను స్కూల్ స్టాఫ్ని, స్కూల్ పిల్లల్ని, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి
చూపించడం జరిగింది. నిజానికి విడుదలకు ముందే దాదాపు 6,000 మంది ఈ సినిమాని చూశారు. రెస్పాన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఆ ప్రోత్సాహంతో ఏం చేశారంటే రాయలసీమలో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని మేము స్వయంగా రిలీజ్ చేసుకుంటాం ఈ సినిమాలో అంటే డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ రాయలసీమ వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ సినిమాని ప్రదర్శించడం జరిగింది. రిలీజ్కి దాదాపు 15 సెంటర్లో ఈ సినిమాని రిలీజ్ చేశాము. అన్ని చోట్ల నుంచి కూడాను పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చాలా చక్కని రెస్పాన్స్ వస్తుంది. ఇట్ వాజ్ మార్వలెస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో ఒక ఆయన సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు, దిస్ ఇస్ 3G మూవీ అని. 3G అంటే 3 జనరేషన్ మూవీ అని. అంటే పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ప్రతి జనరేషన్ వాళ్ళు నేర్చుకోదగ్గ అంశాలు ఉన్నాయి. వాళ్ళు ప్రవర్తించాల్సిన నడవడిక కూడాను ఈ సినిమా నుంచి నేర్చుకునేది ఉంది. ప్లస్ పిల్లలు కూడాను అర్థం చేసుకునే క్యాబిలిటీ సినిమాకు ఉంది. కాబట్టి ఇట్స్ 3G మూవీ, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ అన్నారు. నిజానికి నేను అలా అనుకోకపోయినా కానీ దట్ వాజ్ అ వండర్ఫుల్ కాంప్లిమెంట్. సో ఈ సినిమాలో పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది ఉంది, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పేది ఉంది. అలాగే ఎట్ ది సేమ్ టైం సొసైటీలో లైక్ గవర్నమెంట్ నుంచి కూడాను అంటే చైల్డ్ లేబర్ అనేది అండర్ కరెంట్ థీమ్గా సాగుతూ ఉంటుంది ఈ సినిమాలో. చైల్డ్ లేబర్ అనే అంశము ఒక కథకి థ్రెడ్ లాగా సాగుతున్నా కానీ ఒక ప్రధాన అంశం క్లైమాక్స్కి వచ్చేసరికి అదే ప్రధానమైన అంశం అవుతుంది. ఈ విషయంలో గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎక్కడ ఈ సినిమాలో వీళ్ళది తప్పు అని క్రిటిసైజ్ చేయం. అలాగే మనం వ్యక్తిగతంగా మనలో మార్పు రావాలి. ఆ మార్పు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చెప్పే ధైర్యాల నుంచి రావాలి. ఈ విధంగా ఈ సినిమాని నావిగేట్ చేయడం జరిగింది. షూటింగ్ సరిగ్గా 20 రోజుల్లో కంప్లీట్ చేసామండి. చాలామంది ఆశ్చర్యపోయారు 20 రోజుల్లో ఎలా పూర్తి చేయగలిగారు ఈ సినిమా అని. నేను ఐటీ కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఒక ఐటీ ప్రాజెక్ట్ని ఎలాగైతే ఎగ్జిక్యూట్ చేస్తామో సరిగ్గా అలాగే ఈ సినిమాను కూడాను అలాగే ఎగ్జిక్యూట్ చేసాము. కరెక్ట్ ప్లానింగ్, ముందుగానే షూటింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకోవడము, కో డైరెక్టర్స్ని, యాక్టర్స్ని తీసుకెళ్ళడము, కెమెరామెన్ తీసుకెళ్ళేసి ముందుగానే మొత్తం వర్కింగ్ నోట్స్ తయారు చేసుకుని ఆ తర్వాత షూటింగ్ స్పాట్లో షూటింగ్ బిగించేసాము. ఆ రకంగా 20 డేస్లో కంప్లీట్ చేయగలిగాము సినిమాని. షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే నా సీన్స్ కూడా తొందరగా చేశాను. అంటే డైలాగ్స్ కూడా కరెక్ట్ టైమింగ్కి చెప్పాను. ఇక్కడక్కడ కొన్ని వేరే డైలాగ్స్ కొన్ని కష్టమైనవి కానీ చేయగలిగినాను. సో నాది షూటింగ్ కూడా చాలా తొందరగా అయింది. అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేశాను. కొన్ని సీన్స్ కొంచెం కష్టం అనిపించాయి బికాజ్ వెరీ డిమాండింగ్. ఎమోషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కరెక్ట్గా చూపించకపోతే దే గో బ్యాక్ ఫర్ మోర్ టేక్స్. కానీ ఆల్ ఇన్ ఆల్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్. చాలా బాగా అయింది షూటింగ్.